ఎప్పుడైతే ఈ మతం కులం దేవుళ్ళు అని ఇవన్నీ వస్తాయో కడుపుకి ఉన్నా లేకున్నా పేదోడు ధనికోడు అందరూ వస్తారు. కానీ రాజకీయాలు చేస్తున్నోడు మాత్రం ఎవ్వడు రారు. మిడిల్లో మీరే సచ్చేది కానీ వాళ్ళకేం కాదు, వాళ్ళకేం ఒరగదు. మీరు ప్రశ్నించేది కులం మతం దేవుళ్ళు వీటి గురించి కాదు, గా పడిపోయిన ప్రభుత్వ బళ్ళ గురించి ప్రశ్నించుర్రి, గా రోడ్ల గురించి ప్రశ్నించుర్రి, గా గంజాయి గురించి ప్రశ్నించుర్రి, మాకొచ్చే ఉద్యోగాల గురించి ప్రశ్నించుర్రి. ఇప్పుడు ఎట్లయితే మీరందరు కలిసి గింతగానం ప్రశ్నిస్తున్నారో, ఈ సోషల్ మీడియాని ఎట్లయితే హల్చల్ చేస్తున్నారో ఓ యువత ఇవన్నిటి గురించి అడగండి. ఇవి ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు కదా మనం బాగుపడేది. ఈ పనికిరాని ముచ్చట్ల మీద రోజు సోషల్ మీడియాలో గంతగనం వేస్తే ఎవరికి పనికొస్తుంది? మీకు పనికొచ్చే ముచ్చటనా, మనకు పనికొచ్చే ముచ్చటనా? అక్కరొచ్చే ముచ్చటని అడుగుర్రి కానీ అక్కర్లేని ముచ్చట్లని కాదు. ఒకటి గీలంతా మొక్కలకు మాస్కులు వేసుకొని గీయల్లో ఉండి రేపు తీసుకుపోయేటోళ్ళే కానీ గా రాధా మనోహర్ గారు కూడా తప్పుగానే మాట్లాడారు కదా. అందరు దేవుళ్ళు సమానమే. మరి రాధా మనోహర్ గారు మాట్లాడినప్పుడు ఇంత పెద్ద ఇష్యూ చేయలేరు, ఇంతగానం మాట్లాడలేరు? ఆయనకి ఇప్పటిదాకా అరెస్ట్ చేయరని ఒక కేసు పెట్టలేదు.